24వ వచనం నుంచి, అంటే 23వ వచనం 24వ వచనం కలిసి ఉన్నాయి కదా, మొత్తం 26 వరకు మనం చదువుకుందాం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. తర్వాత, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు యుందుము. ఇవన్నీ అండర్లైన్ చేసుకోవాల్సినవి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు పిల్లల వైపు చూడకండి ప్లీజ్. ఈ మాటలు శ్రేష్టమైన మాటలు. దేవుని వాక్యము చాలా అమూల్యమైనది. దేవుని వాక్యము మనం వింటే మనము జీవించగలుగుతాం. దేవుని వాక్యము మన బ్రతుకులను మారుస్తుంది. దేవుని వాక్యము మన మనసును మారుస్తుంది. దేవుని వాక్యము మన స్థితిగతులను మారుస్తుంది. దేవుని వాక్యము పరిస్థితులను మార్చేస్తుంది. మీరు వాక్యమును నిర్లక్ష్యం చేస్తే మీరు ఏమీ సంపాదించుకోలేరు కదా. నేను లాస్ట్ వీక్ గుర్తు చేసిన దేవుని వాక్యమును శ్రద్ధగా వినేటువంటి వారికి ఆశీర్వాదాలు ఉంటాయి. అవునా కదా? ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనం ఏం సెలవిస్తుంది అక్కడ? మళ్ళీ చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పని ఏం చేయాలట? దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. రెండో పని ఏం చేయాలట? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఇవన్నీ మనం చేయాలి కదా. ఇవన్నీ చేస్తే దేవుడు భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా మనల్ని హెచ్చిస్తాడు. మొదటి పని మనం చేయగలగాలి. ఫస్ట్ శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. శ్రద్ధగా ఎప్పుడు వింటాం? ఏమి వింటాం మనం శ్రద్ధగా? చెప్పండి. బాగా శ్రద్ధగా ఏది వింటాం? ఎప్పుడు వింటాం? ఆ ఊరుకు సంబంధించిన ఎవరైనా అనౌన్స్ చేస్తారు కదా మైక్లో, ఏం చెప్తుండో అని వింటామాట. పాస్టర్ అంటుంది. ఇంకా పక్కనోళ్ళు ముచ్చట చెబుతుంటే శ్రద్ధగా వింటదట. ప్రియదర్శిని చెప్తుంది. ఓ ఇంటర్ అదే నువ్వు చెప్తున్నావు కదా. ఓకే, ప్రియదర్శిని విన్నదట కానీ ఇంటర్ అని చెప్తుంది. ఓకే, రైట్. ఇంకా 2 పాయింట్స్ వచ్చినాయి. ఇంకా పక్కగలి లొల్లుండా రాకేష్ చెప్తుండు. పక్కగలి లొల్లు అయితే శ్రద్ధగా వింటాడట. హల్లెలూయా. అంటే మనం వినాల్సిన ఏదైతే ఉందో దానిని వినడం లేదు, కానీ వినకూడని వింటున్నాం శ్రద్ధగా మనసు పెట్టి. మళ్ళీ అది ఎవరైనా అడిగితే ఒక్కటి కూడా తప్పిపోకుండా చెప్పగలుగుతాం. అంత శ్రద్ధగా వింటాం మనం. ఇంకేం చేస్తాం? అదే రాకేష్ అన్నాడు పక్కగాలిలో లొల్లి. అదే ఇంకా అసలు చెప్తలేరు మీరు, స్త్రీలు చెప్తలేరు. సీరియల్ ఎంత శ్రద్ధగా చూస్తారో, ఎంత శ్రద్ధగా వింటారో. ఆ టైంలో ఎవరన్నా పిలిస్తే కూడా అస్సలు కదలడే లేదు అక్కడి నుంచి. ఆ టైంలో కనుక కరెంటు పోతే ఇప్పుడే తీసేయాలి కరెంటు కదా. ఎంత శ్రద్ధగా వింటాం మనం. చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఆ జరిగే సన్నివేశాలు, అత్త కోడళ్ళ మధ్య కొట్లాటలు కదా, అన్నదమ్ముల మధ్య కొట్లాటలు, ఇవన్నీ అన్నలు చూపిస్తుంటారు కదా. ఇవన్నీ మనము శ్రద్ధగా వింటున్నాం, కానీ దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 23-24 వచనాలు కలిసి ఉన్నాయి. మనం గమనించినట్లయితే 24వ వచనం మనం చదివితే, అంటే అది ఎక్కడి నుంచి ఉంటుంది? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. ప్లీజ్ అండర్లైన్ చేసుకోండి.
కొంచెం జర వినండి. క్రీస్తు యేసు సంబంధులు, రైట్? ఇక్కడ కొద్దిగా ఆగుదాం, మనకు చాలా అవసరం ఈ మాట. మనం ఎవరి సంబంధులం? మనము క్రీస్తు యేసు సంబంధులం. అవునా కాదా? అవునా కాదా? నేను క్రీస్తు యేసు సంబంధిని. చేయొత్తి చెప్పండి, నేను క్రీస్తు యేసు సంబంధిని. ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పండి, నేను క్రీస్తు యేసు సంబంధిని. నేను క్రీస్తు యేసు సంబంధిని. రైట్. ఇప్పుడు క్రీస్తు యేసు సంబంధులైనటువంటి వారు ఏమున్నదో అక్కడ చూద్దాం. శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేయండి, సిలువ వేయండి అని అన్నాడా పౌలు గారు? మీరు క్రీస్తు యేసు సంబంధులు గనుక, మీరందరూ క్రీస్తు రక్తములో కడగబడిన వారు గనుక, మీరు శరీరంలో దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ మీరు సిలువ వేయండి అని అనలే. అన్నాడు అట్లా? అనలే. ఏమంటున్నాడు? వేసి ఉన్నారు, వేసి ఉన్నారు. రైట్? వేసి ఉన్నారు. ఏమేమి వేసి ఉన్నారు? శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ మనం సిలువ వేసి ఉన్నాం. అంటే శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో, శరీర సంబంధమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఏం చేసినాం? మనము సిలువ వేసి ఉన్నామా? వేయాలా? చెప్పాలి. సిలువ వేసి ఉన్నామా? వేయాలా? గట్టిగా చెప్పండి. సిలువ వేసి ఉన్నాము అంటే వేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఆల్రెడీ వేసి ఉన్నాం. అంటే ఇప్పుడు మన లోపల ఏం లేదు? శరీర ఆశలు లేవు, శరీర కోరికలు లేవు. అంతేనా కదా? సిలువ వేసినామంటే ఇంకా మళ్ళీ వస్తాయి అవి. సమాధి చేసినాము కదా, అవునా కాదా? మనం ఏం చేసినాం? వాటిని సమాధి చేసినాం. సమాధి చేసినామా లేదా? మన పాప శరీరమును, మన పాప స్వభావమును, మన కోరికలను, మన ఇచ్ఛలను, వీటన్నిటిని కూడా మనము సమాధి చేసినాం, సిలువ వేసినాం. క్రీస్తు యేసుతో కూడా మనము సిలువ వేసినాం. యేసు ప్రభు వాటన్నిటిని కూడా మనలో నుంచి వేరుపరచడానికి వచ్చాడు. వాటన్నిటిని కూడా మనలో నుంచి దూరం చేయడానికి వచ్చాడు. అవునా కాదా? అయితే ఇక్కడ ఈ గలతీలో ఉన్నటువంటి సంఘస్థులకు, లేక అక్కడ ఉన్నటువంటి సంఘాలకు చెప్తున్నటువంటి మాట, మీరు పరిశుద్ధులు, మీరు దేవుని పిల్లలు, మీరు యేసుక్రీస్తు సంబంధులు. కాబట్టి మీరు శరీరముతో దాని కోరికలను, దాని ఇచ్ఛలను, దురాశలను అన్నిటిని కూడా సిలువ వేసి ఉన్నారు అని ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట అంటే, శరీర కార్యములు ఏంటియో చెప్పాడు, తర్వాత ఆత్మఫలం ఏంటిదో చెప్పాడు. ఈ రెండు చెప్పాడు. రెండు అర్థమైపోయినాయి. అవునా కదా? శరీర కార్యములు ఏంటియో మనకు అర్థమైపోయింది, ఆత్మఫలం ఏంటిదో అర్థమైపోయింది. ఇప్పుడు వాటిని మీరు సిలువ వేశారు. దేన్ని? శరీర కార్యములను సిలువ వేశారు. అందుకనే మరి సిలువ వేసినటువంటి మనము ఎలాగుండాలట? సిలువ వేసినటువంటి మనం ఎలాగుండాలి? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. అవును కదా? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ 2:20 ఒక మాట అన్నాడు. చదవండి. గలతీ 2:20 ఒక మాట అన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. మీకు ఈ మాట అర్థమైందా? నేను జీవించువాడను నేను కాదు, నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు. నేనిప్పుడు జీవించుచున్నటువంటి ఈ జీవితము, శరీరమందు జీవించుచున్నటువంటి ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎవరి కోసం జీవిస్తున్నాడట? దేవుని కుమారుని అందలి విశ్వాసముతో ఆయన దేవుని కొరకు జీవిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను కాదు ఇప్పుడు జీవించువాడను, నా యందు ఎవరున్నారు? ఇప్పుడు క్రీస్తు ఉన్నాడు. అంటే నేనేమైపోయినా?
మొదటి మాటగా అక్కడే 20వ వచనంలో ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మనమందరం బాప్తిసం తీసుకున్నాం. కొంతమంది తీసుకోలేదు అనుకోండి. కొంతమంది బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు బాప్తిసం తీసుకునే సమయంలో నా శరీర కార్యములన్నిటినీ నేను ఇదిగో సమాధి చేస్తున్నా, క్రీస్తు యేసుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నా, ఇప్పుడు జీవించేవాడని నేను కాదు, నూతన వ్యక్తిని. అందుకనే మనం పాట పాడతాం కదా, బాప్తిసం తీసుకున్నాక ఏం పాట పాడతాం? సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం, తెరువబడేను నా మనోనేత్రాలు, తెరువబడేను నా మనోనేత్రాలు. అది అంటలేరు ఎందుకు? అనండి. యేసు నన్ను ముట్టినందున, నాలో వచ్చినందున. మొత్తం మీద యేసు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు, యేసు ప్రభు మనల్ని దర్శించినప్పుడు మన శరీరములో, ఈ శరీరముతో చూసేటువంటి కనులు, ఈ శరీర బాహ్య సంబంధమైనటువంటి కనులు ఏమైపోతున్నాయి? మోయబడిపోతున్నాయి. తర్వాత దేవుడు మనలోనికి వచ్చినప్పుడు, క్రీస్తు మనలోనికి వచ్చినప్పుడు, మనం క్రీస్తును ధరించుకున్నప్పుడు, మనము క్రీస్తులో ఉన్నప్పుడు ఏ కనులు తెరవబడుతున్నాయి? మనోనేత్రాలు తెరవబడుతున్నాయి. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గురించి మనం పోయిన వారం కూడా మాట్లాడుకున్నాం, అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సౌలును దర్శించినప్పుడు ఆయన వెలుగును చూడగానే ఆయన కనులు మూయబడ్డాయి. మళ్ళీ తర్వాత యేసు ప్రభు అననీయ అనేటువంటి భక్తుని పంపి, నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చేయి, అతని కనుల మీద చేతుల నుంచి ప్రార్థన చేయి, అతడు చూపు పొందుతాడు, నా కొరకు ఏమి చేయాలో నేను చెప్తాను, నా కొరకు ఎన్ని బాధలు భరించాలో నేను చెప్తాను. చదివించిన లేదా? పోయిన వారం గుర్తుందా లేదా? అంటే ఆయన కళ్ళు మూయబడ్డాయి. ఆ శరీరము బాహ్య సంబంధమైనటువంటి కన్నులు మూయబడిన తర్వాత ఎప్పుడైతే అననీయ వచ్చి చేతి నుంచి ప్రార్థించినాడో అప్పుడు ఆ కన్నుల నుంచి పొరలిన వాటి రాలిపోయిన తర్వాత, ఆయన కన్నులు తెరిచిన తర్వాత ఆయన ప్రపంచము వేరు, ఆయన చూసే విధానం వేరు, ఆయన మాట్లాడే మాట మారిపోయింది. మరలా గుర్తు చేస్తున్నా. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి వారము గనక, మనము క్రీస్తులో జీవించుచున్నటువంటి వారము గనక, ఇకను లోకములో మనం ఉండకూడదు. లోకాశలు, లోక సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి దురాశలు మనలో ఉండకూడదు. బాహ్య సంబంధమైనటువంటి చూపుతోటి మనం చూడకూడదు, ఆత్మీయంగా మనం చూడాలి. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఇంతకుముందు నీ చూపులో విషపు చూపు ఉండింది. దావీదును చూసినప్పుడు సౌలు ఏ చూపుతోడు చూసిండు? విషపు చూపు. చంపేస్తే బాగుండు ఇన్ని అనుకున్నాడు, చంపేస్తే ఏ రోజుకైనా అనుకున్నాడు. విషపు చూపు. నాలో ఇంతకు ముందు విషపు చూపు ఉంది, చెడ్డ చూపు ఉంది. చూపుల గురించి ఒక ప్రసంగమే అవుతుంది. చాలా చూపులు ఉన్నాయి, చాలా రకాల చూపులు ఉన్నాయి. ఇలాంటి ఈ చెడ్డ చూపు నుంచి, విషపు చూపు నుంచి దేవుడు మన కన్నులను, ఆత్మీయ కన్నులను తెరిచాడు, ఆ చూపును తొలగించాడు. అవన్నీ కొట్టేశాడు సిలువలో, అవన్నీ కొట్టేశాడు. శరీరమును, దాని ఇచ్ఛలను, దాని కోరికలను, దురాశలను అన్నిటిని కూడా సిలువ వేశాం. సిలువ వేయాలి కాదు, వేశాం. మనం ఇంకా చాలా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. బైబిల్లో చాలా విషయాలు మనకి ఇంకా తెలియడం లేదు. చదివితే, దాన్ని ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. సిలువ వేశాం, బస్ వేసిన తర్వాత మరలా దానితో మనం ఉంటున్నామని అంటే, మరలా అలాంటి కోరికలతో జీవిస్తున్నామని అంటే, అలాంటి ఆశలు మనలో ఉన్నాయి అని అంటే, ఇంకా మనలో ఏమున్నట్టు? ఆత్మ ఉన్నట్ట? ఎవరున్నట్టు? మరి దురాత్మ ఉన్నట్టు, సాతానుడే ఉన్నట్టు.
మనం ఇంకా ఆ శరీర కోరికలతోటి మనం ఇంకా జీవిస్తున్నాం. మన చూపులో తేడా ఉంది, మన మాటలో తేడా ఉంది, మన ప్రవర్తనలో తేడా ఉంది, మార్చుకోలేకపోతున్నాం. బాప్తిసం తీసుకునేటప్పుడు చక్కగా మనం ప్రమాణం చేస్తాం, అయ్యా ఈ రోజు నుంచి నేను చనిపోయే వరకు క్రీస్తు కొరకే జీవిస్తా అంటాం. హల్లెలూయా. ఈ రోజు నుంచి చనిపోయే వరకు క్రీస్తు కొరకే నేను జీవిస్తా, శరీర కార్యములన్నిటిని కూడా నేను సమాధి చేస్తున్నా. ఇక నుంచి నువ్వు అన్ని బంద్ చేస్తావా అంటే బంద్ చేస్తా అంటాం. బూతులు మాట్లాడకుండా ఉంటావా అంటే ఉంటా అంటావు. మందు బంద్ చేస్తావా అంటే బంద్ చేస్తా అంటాం. చెడ్డ మాటలు మాట్లాడతావా అంటే మాట్లాడా అంటావు. క్రమంగా మందిరానికి వస్తావా అంటే వస్తా అంటాం. నీ కోపము, నీ అసూయ ఇవన్నీ కూడా తొలగించుకుంటావంటే తొలగించుకుంటా అంటాం. యేసుక్రీస్తులాగా నువ్వు బ్రతుకుతావా అంటే బ్రతుకుతా, ఆయన కొరకే బ్రతుకుతా. ఇక సావైతే ఆయనే, బ్రతికైన ఆయనే అంటాం. అపోస్తులైనటువంటి పౌలు గారి డైలాగ్ వేస్తాం మనం. నేను చనిపోయిన క్రీస్తే, బ్రతికిన క్రీస్తే అంటాం. కానీ బాప్తిసం తీసుకున్న మరుక్షణం నుంచి లేదా మరుసటి రోజు నుంచి మళ్ళా సేమ్ టు సేమ్. అప్పటి వరకు ఒక రోజు, ఒక 2 రోజులు, ఒక వారం రోజులు ఎంతో పరిశుద్ధంగా ఉన్నట్టుగా కనబడతాం మనం. బాప్తిసం తీసుకున్నాక అబ్బాయిగా మారిపోయింది అబ్బాయి, ఎంత మంచిగా భక్తురాలైపోయింది, భక్తుడైపోయింది అని అనుకుంటాం. మాట మారిపోయింది అనుకున్నాం, చూపు మారిపోయింది అనుకున్నాం. ఓ ఇక అంత యేసు ప్రభువే, అంత ఏసే అనుకుంటాం. కానీ ఆ తర్వాత మళ్ళా సేమ్ టు సేమ్. అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం, 39వ వచనం చదవండి. చూడండి. చాలు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, నన్ను వెంబడించే కోరేటువంటి వారు, నన్ను వెంబడించాలనుకునేటువంటి వారు. మనం ఎవరని చెప్పుకుంటాం? మనము బయట మీరు ఎవరు ఫాలోవర్స్, ఎవరిని వెంబడిస్తారు మీరు అని అంటే ఏమంటాం? మేము యేసుక్రీస్తు ఫాలోవర్స్, యేసుక్రీస్తుని వెంబడిస్తాం, ఆయన మా దేవుడు, మా రక్షకుడు అని చెప్తాం. అవునా? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అవునా కాదా? ఎవరైనా నన్ను వెంబడించాలని అనుకుంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అట్లా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును తగ్గించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనుడు. మీకు అపోస్తులైనటువంటి పౌలు గారి గురించి చెప్పాలి మళ్ళొక్కసారి. ఆయన రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు కొట్టిరు, తరిమేసిరు, చంపుదామని చూసిరు సువార్త ప్రకటించడానికి వెళితే. ఎందుకంటే ఆయన గురించి తెలుసు కదా, వీడు దుర్మార్గుడు, వీడు మూర్ఖుడు, వీడి జోలికి వెళ్ళొద్దు, వీడు చంపేస్తాడు అని వాళ్ళకు తెలుసు. కాబట్టి ఈ సౌలు అనేటువంటి వాడు పౌలుగా మారిండు, ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రకటిస్తుండు. ఇది జరగకూడదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పౌలును చంపడానికి ఇష్టపడ్డారు, తరిమేసిరు. కొన్ని రోజులు దాక్కున్నాడు అనుకోండి, అది వేరే విషయం. తర్వాత మళ్ళా ఎక్కడికి వెళ్తావు పౌలు సువార్త ప్రకటించడానికంటే రోమకు పోతా అంటాడు. ఎక్కడికి పోతా? రోమ పట్టణానికి పోతా అంటాడు. అరే అక్కడికి ఎట్లా పోతావయ్యా? అక్కడ నేను చంపడానికి చూస్తున్నారు, నువ్వు ఇప్పుడు పోతే కనుక నిన్ను చంపేస్తారు వాళ్ళంటే. అయినా పర్వాలేదు. అందుకే ఈ డైలాగ్ చెప్పాడు. ఏం డైలాగ్? చావైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ నేను చచ్చిపోతే నేను ఆయన దగ్గరికి వెళ్తా. అందుకని ప్రాణం కాపాడుకోవడానికి ఆయన ఇష్టపడలే. పోతే పోని, నేను చచ్చిపోతే ఆయన దగ్గరికి పోతా, బ్రతుకుతే ఆయన సేవ చేస్తా అనుకున్నాడు. అందుకనే ఎక్కడైతే తరిమిరో, ఎక్కడైతే కొట్టబడ్డాడో, ఎక్కడైతే వ్యతిరేకించబడ్డాడో, ఎక్కడైతే దెబ్బలు పడ్డాడో మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళి నేను సువార్త చేస్తా అంటాడు. ఎంత ధైర్యం అండి పౌలుకి! మనం వెళ్తామా? ఒక్కసారి పోయిన తర్వాత, ఒక్కసారి మనల్ని తిట్టి పంపించదు, మళ్ళొక్కసారి ఈ గ్రామంకి వస్తే చూడు అని బెదిరించిన తర్వాత మళ్ళీ వెళ్తామా మనం? ఒకవేళ వెళ్ళిన కానీ సువార్త ప్రకటించడానికి మాత్రం వెళ్ళాము. వేరే ఏదో ఒక పని మీద వెళ్తాం తప్ప మళ్ళీ పోయి యేసుక్రీస్తు దేవుడు, ఆయన రక్షకుడు, మీరందరూ ఆయన దగ్గరికి రారని ప్రకటించడానికి ధైర్యం చేస్తామా మనం? మళ్ళీ వచ్చిండ్రు అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తారు? కొడతారు. కానీ పౌలు అట్లా కాదు.
ప్రాణం పోతే పోని దేవుని కొరకు పోతాను, దేవుని దగ్గర ఉంటాను అని అన్నాడు. అందుకనే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు, తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును గాని, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుంచి 26 వరకు చదవండి. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు చాలు. కాబట్టి మనం గమనించినట్లయితే శిష్యులతో చెప్తున్నాడు. ఇక్కడ శిష్యులకు ఏం చెప్తున్నాడు? శిష్యులతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, శిష్యుల దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడింపకోరిన ఎడల, నన్ను వెంబడింపకోరాలని మీరు అనుకుంటే, నన్ను ఫాలో కావాలని మీరు అనుకుంటే ఏం చేయాలన్నాడు? నా నిమిత్తము తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటిది? నన్ను వెంబడించుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే తనను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి, నన్ను వెంబడించాలి. ఉపేక్షించుకోవడం అంటే ఏంటిది? తగ్గించుకోవడం. ఇంకా ఉపేక్షించుకోవడం అంటే తనను తాను విసర్జించుకోవడం. ఇంకా నేను కాదు నువ్వే, నేను కాదు నువ్వే, నేను జీరో, నేను నీతో ఉంటే నేను హీరో, నేను జీరో, నా దగ్గర ఏం లేదు, నాలో ఒకటి ఏం లేదు, నీవు నాకుంటే చాలు. పాటలు పాడతాం కదా మనం, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవైతే నేను ఉంటానేసయ్యా. పాట పాడతాం సింపుల్గా. కానీ ఆయనతోటి ఉండాలన్నా, ఆయనను వెంబడించాలన్నా నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. నీ శరీర కోరికలను ఉపేక్షించుకోవాలి, నీ శరీర కార్యములను ఉపేక్షించుకోవాలి, నీ దురాశలను ఉపేక్షించుకోవాలి, నీ చెడ్డ చూపు, నీ విషపు చూపును ఉపేక్షించుకోవాలి. ఇతరుల మీద కక్ష, క్రోధము, కోపము, పగ ఇవన్నీ ఉపేక్షించుకొని నువ్వు వెంబడించాలి. నన్ను వెంబడించుకోవాలనుకుంటే ఇవన్నీ చేయాలి. శిష్యులకు చెప్తున్నాడు, నన్ను నువ్వు వెంబడించాలనుకుంటే కనుక తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం, ఏం ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఏమి ఇయ్యలేడు. లోకమంతా సంపాదించుకుంటాం కానీ యేసుక్రీస్తును సంపాదించుకోలేకపోతున్నాం. లోకమంతా మనము సంపాదించుకోగలుగుతున్నాం, సమృద్ధిగా మనం సంపాదించుకోగలుగుతున్నాం, యేసయ్యను సంపాదించుకోలేకపోతున్నాం. యేసయ్య సమీపంగా ఉన్నాడు. ఎక్కడున్నాడాయా? ఎక్కడున్నావయ్యా నువ్వు అంటే, నేను సమీపంగా ఉన్నా, నీ దగ్గర ఉన్నా, నీ పక్కన ఉన్నా అంటున్నాడు. ఆయనను మనం సంపాదించుకోలేకపోతున్నాం. లోకమంతా తిరుగుతున్నాం, లోకమంతా సంపాదించుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తును సంపాదించుకోలేకపోతున్నాం. కాబట్టి ఇలా చేసడానికి మనం ఏం సిద్ధంగా ఉండాలి? దేవుణ్ణి వెదిగి, దేవుణ్ణి సంపాదించుకొని, దేవుణ్ణి మనం యేసుక్రీస్తును ధరించుకొని, ఆయన మనసును మనం ధరించుకొని, ఆయన లాంటి స్వభావమును మనం ధరించుకొని, ఆయన గుణ లక్షణాలను మనం ధరించుకొని మనం ఉన్నప్పుడే మన కోరికలన్నీ సిలువ వేయబడినట్టు. నేను మొదటి వచనం చదివించిన కదా, 24వ వచనం, గలతీ 5:24 ఏముంది? క్రీస్తు యేసుతో కూడా, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నువ్వు సిలువ వేసి ఉన్నావు అని అనడానికి నీలో ఇవి కనబడకూడదు. నీ లోపల కనబడుతున్నాయి అని అంటే ఇంకా సిలువ వేసినట్ట వేయనట్ట? జాగ్రత్తగా వినండి. సిలువ వేసినట్ట వేయనట్ట? నీ లోపల ఇంకా కనబడుతున్నాయి శరీర కోరికలు, దురాశలు, నీ లోపల ఏమంటారు, అసూయ, కక్షలు, క్రోధము, శరీర కార్యములు మనం చూసినాం కదా.
అవన్నీ నీ లోపల కనబడుతున్నాయి అంటే నువ్వు సిలువ వేసినావా వేయలేదా? కనబడితే వేసినట్టేనా? మన లోపల ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయా లేదా? ఒప్పుకుంటారా లేదా మీరు? దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కదా. ఒకరి మీద ఒకరికి కోపం లేదా? ఇప్పటికీ మనకు ఉంది. ఒకరి మీద ఒకరికి అసూయ లేదా? ఇప్పటికీ మనకు ఉంది. ఒకరి మీద ఒకరికి పగ లేదా? ఉంది. ఒకరంటే ఒకరు ద్వేషించుకుంటలేమా? ఉంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? మీరు ఒకరినొకరు గర్వపరుచుకోండి అయ్యా అని చెప్తుంది వాక్యం. మీరు ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోండి అని వాక్యం చెప్తుంటే గాడా వాడెంత నా ముందట. ఒకటి తగ్గించి మాట్లాడుతుంటున్నాం, తగ్గించి మాట్లాడుతుంటున్నాం. మనమందరం ఎవరి స్వరూపంలో చేయబడ్డాం? దేవుని స్వరూపంలో చేయబడ్డాం, దేవుని పోలికలో చేయబడ్డాం. ఒక వ్యక్తిని నువ్వు తృణీకరిస్తున్నావంటే, ఒక వ్యక్తిని నువ్వు తగ్గించి మాట్లాడుతున్నావంటే, ఒక వ్యక్తిని నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావంటే నువ్వు ఇండైరెక్ట్ గా దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు. మీకు ఎంత మట్టుకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఇది మీరు నేర్చుకుంటే, మీరు మార్చుకుంటే, మీ మనసు మార్చుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మీరు చూడండి, ఒకరిని ప్రేమించి చూడండి, మీ మనసు ఎంత తేలికగా ఉంటుందో. మీ మనసులో బరువు ఉంటుంది ఎప్పుడు తెలుసా? కోపం ఉన్నప్పుడు, పగ ఉన్నప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు ఎంత బరువు అనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి ఎదురుపడగానే అబ్బా తల ఇది తిప్పుకొని పోతా ఉంటాం, మాట్లాడలేం. అదే తేలికగా పలకరించి చూడండి, ప్రేమించి చూడండి, నవ్వుతూ ఉండండి, ఎంత చక్కగా ఉంటుంది. కలిసి ఉండండి, కలిసి ఉంటే కలదు సుఖమట. అవునా? కలిసి ఉండండి. మనమందరం ఒక్కటే అనుకోవాలా. మనమందరం యేసుక్రీస్తు రక్తంలో కడగబడినం, ఆయన పిల్లలం, ఆయన వారసులం, ఆయన సంబంధులం. మనమందరం ఒకటి, వేరు కాదు. నువ్వు వేరు నేను వేరు అనడానికి లేదు. మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క లోపం బట్టి వారిని మాట్లాడతాం, తృణీకరిస్తాం, హేళన చేస్తాం, తక్కువ చేసి మాట్లాడతాం. ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా తక్కువ చేసి మనం మాట్లాడద్దు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు సంబంధులము. మనము ఆయన రక్తంలో కడగబడిన వారము, ఆయన పోలికలో చేయబడిన వారము. మనము తక్కువ చేసి మాట్లాడకూడదు. వాక్యం ఏం చెప్తుంది? ఒకరినొకరు గణపరచుకోండి, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. అది వాక్యం చెప్పేది. ఎప్పుడు కూడా మీరు గమనించండి, మీరు తృణీకరించుకోండి, మీరు కొట్టుకు సావండి, మీరు ద్వేషించుకోండి, ఎప్పుడు లేదు, ఎక్కడ లేదు. మీరు ఒకరిళ్ళలో ఒకరు స్విచ్లు పెట్టండి, ఉందా? ఎవరి గురించన్నా మనకు కొద్దిగా తెలిస్తే ఇంత చెప్తాం. మనం తెలిస్తే, చూస్తే కాదు, తెలిస్తేనే గిట్ల నాట అంటే ఇట్లా నాట మొత్తం అల్లేస్తాం కథ అంతా. చూసింది లేదు, చేసింది లేదు కదా. చూడాలి, నువ్వు వినాలి. నువ్వు ఒకరి గురించి మాట్లాడుతున్నావు అంటే అది నిజమా కాదా చూడు, నిజమా కాదా విను, నీ కళ్ళార చూడు, చెవులార విను. అప్పుడు నువ్వు తీర్పు తీర్చు, అప్పుడు నువ్వు ఒకరి గురించి మాట్లాడు. అంతేగాని చూడకుండా చేయకుండా ఎవరో చెప్పింది విని గిట్లనాట గట్లనాట అని చెప్పేసి ఆ మాటలు విని ఆ వ్యక్తితో కూడా మాటలు పనిచేస్తాం మనం. గిట్లంటోళ్ళ గట్లంటోళ్ళ అని చెప్పి మన మనసులో అనుకొని ఆ వ్యక్తి ఎదురుపడితే ఇట్లా అంటే పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకు? వాళ్ళ గురించి నీకు తెలుసా? ఎవరో చెప్పారు నీకు, ఎవరో చెప్పింది నువ్వు పట్టుకొని ఆ వ్యక్తితో నువ్వు కనెక్షన్ బంద్ చేసుకున్నావు, సంబంధాలు బంద్ చేసుకున్నావు. తప్పు కదా, తప్పు కదా. దేవుని వాక్యానికి విరుద్ధమైనది కదా ఇది, అవునా కాదా? మీరే చెప్పండి. కాబట్టి ఒక నిజ క్రైస్తవుడు ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే పౌలు గారు బోధిస్తున్నారు. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు, యేసుక్రీస్తు సంబంధి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మాత్రమే బోధిస్తున్నాడు తప్ప వేరే విషయాలు కాదు, లోక సంబంధమైన విషయాలు కాదు. మనలో ఉన్నటువంటి పాప భ్రష్ట స్వభావాన్ని, పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని తొలగించుకోవాలనే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చారు. ఆయన సిలువ వేయబడినందుకే మనం ఇంకా క్రిస్మస్ పండుగలు, సంబరాలు మనం చేసుకుంటున్నాం. తప్పు కాదు, చేసుకోవాలి. ప్రపంచం అంతటా ఈ పండుగ, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పండుగ ఉంటుంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పండుగ ఉంటుంది. కానీ యావత్ భూమి మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే పండుగ, ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మసే. ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ ఏంటిదట? క్రిస్మస్. ఆయన పుట్టాడు, లోక రక్షకుడైన
మంచిది, అది చేసుకోవాలి, తప్పు కాదు. కానీ ఆయన వస్తున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. మనం ఆయన రాకడ సమీపంగా ఉన్నదనే సంగతి మర్చిపోవద్దు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, అది నాకు కూడా తెలియదు అన్నాడు. అవునా కదా? ఆయన వచ్చే సంగతి నాకు కూడా తెలియదు. యేసుక్రీస్తు ప్రభుకే మరుగుపరచబడి ఉన్నది ఆ రహస్యం. కనుక కనురెప్పు పాటున నేను వస్తా అన్నాడు. దొంగ వలె నేను వస్తావు అన్నాడు. దొంగ చెప్పొస్తాడా? కనురెప్పు పాటున దొంగ వలె నేను వస్తాను. అయితే మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. మనకు తెలుసు కన్యకల గురించి. ఎంతమంది? 5గురేనా? 5 మంది. అందులో బుద్ధి కలిగిన వారు 5గురు. మనకు తెలుసు ఇవన్నీ. మనం ఆ వాక్యం విన్నప్పుడు ఏమనుకుంటాము? ఓహో, బుద్ధి లేని కన్యకల్లాగా మనం ఉండొద్దు, బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం ఉండాలి. అంటే సిద్ధపడి ఉండాలి, మనం నూనె పట్టుకోవాలి, దీపం వెలిగించాలి. ఇవన్నీ తెలుసుకుంటున్నాం కదా. ఇవన్నీ సండే స్కూల్ స్టోరీస్. మనం సిద్ధపాటు కలిగేది ఏంటిదని అంటే, ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా నేను రెడీగా ఉన్నానయ్యా, నువ్వు వచ్చుడే ఆలస్యం అనేటట్టు ఉండాలి. కొంతమంది అంటారు కదా, కొంతమంది ఇంకా ఏసై వస్తే బాగుండు అని అంటారు. కొంతమంది దేవుడు అన్నది తొందరగా తీసుకుంటే అయిపో కదా అని అనుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ఈ లోకంలో ఎలా ఉండాలో ఆ విషయాలను మనం నేర్చుకుంటున్నాం. అందుకే నేను అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇవన్నీ మనకు బోధిస్తున్నాడు. ఇంకొక మాట మనం చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. 9వ అధ్యాయం లూకా సువార్త 23వ వచనం. అందరితో ఇట్లా నేను చూడండి, ఇక్కడ కూడా అదే మాట చెబుతున్నాడు. అందరితో 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 చెబుతున్నాడు. అందరితో, మనందరితో. అవునా కదా? అందరితో చెప్తున్నాడు. అందుకనే గలతీ 5:25 ఏమన్నాడు చూడండి. 5:25 ఏమన్నాడు? మనము ఆత్మను అనుసరించి జీవించువారం అయితిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొని చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఒకవేళ మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. దేవుని యొక్క ఆత్మ మనల్ని క్రమంలో నడిపిస్తుంది. అవునా కదా? క్రమంలో నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనకు ఆదరణనిస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనకు నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనల్ని బలపరుస్తుంది. విన్నారా ఈ మాటలు ఎప్పుడన్నా? దేవుని ఆత్మ వచ్చి అతన్ని బలపరచెను, దేవుని హస్తము వచ్చి అతన్ని బలపరచెను, దేవుని ఆత్మ అతనికి ప్రత్యక్షమాయెను కదా. అంటే దేవుని ఆత్మను అనుసరించి మనం ఒకవేళ జీవిస్తే గనక మనం చక్కగా నడుచుకుంటాం, క్రమముగా నడుచుకుంటాం. అవునా కదా? వినండి జాగ్రత్తగా. దేవుని ఆత్మను అనుసరింపని వాళ్ళు ఎట్లా ఉంటారు? దేవుని ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నామా? ఒకవేళ మనం అలా నడుచుకుంటే మనం క్రమముగా నడుచుకుంటాము. ఒకవేళ దేవుని ఆత్మను అనుసరించి నడుచుకుంటే ఎట్లుంటది? అరే, క్రమంకి అపోజిట్ చెప్పండి. క్రమానికి అపోజిట్ ఏంటిది? అక్రమముగా ఉంటాము. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి, మనం క్రమంగా ఉన్నామా అక్రమంగా ఉన్నామా అని. దేవుని మందిరంలో మనం ఎట్లా ఉన్నామో, క్రమంగా ఉంటున్నామా అక్రమంగా ఉంటున్నామా చూసుకోవాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము లోకములో క్రమంగా ఉన్నామా అక్రమంగా ఉన్నామా చూసుకోవాలి కదా. నువ్వు దేవుని ఆత్మను అనుసరించి నడుస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభుని నువ్వు ధరించుకొని ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు నీలో ఉన్నాడా? దేవుని ఆత్మ నీలో ఉందా? నీలో పని చేస్తున్నాడా? దేవుని ఆత్మ నేను నడిపిస్తుందా? అయితే నువ్వు క్రమముగా ఉంటావు, మాదిరిగా ఉంటావు. ఒకవేళ ఆత్మను అనుసరించి నడుచుకోకపోతే అక్రమంగా ఉంటావు. యేసు ప్రభువుల వారు అక్రమము చేసేటువంటి వారిని ఏమన్నాడు? అక్రమము చేయవారులారా నా ఎదురండి పొండి, తొలగిపోండి. అంటే దేవునికి ఎవరు కావాలి? క్రమంగా ఉండేటోళ్ళు కావాలి, క్రమముగా ఉండేవాళ్ళు కావాలి. మనం ఎక్కడికన్నా వెళ్ళండి, ఒక క్రమం ఉంటుంది. క్యూ పద్ధతిని పాటించండి. ఎక్కడ ఉంటుంది? బస్.
కానీ పాటిస్తురా? ఓ ఎగబడి ఇక్కడే కదా. ఇప్పుడైతే స్త్రీలకు ఫ్రీ కాబట్టి సీట్ దొరకదో అని ఓ తోసుకొని వెళ్తా ఉన్నారు, ఒకరి మీద ఒకరు పడెళ్తున్నారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం క్రమముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం క్రమము కలిగిన చోటికి వస్తున్నాం. ఇది క్రమముగా ఉండేటువంటి చోటు, దేవుని ఆత్మ చేత నడిపింపబడేటువంటి చోటు. యేసు ప్రభు ఈ లోకమును ముగించుకొని సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, నేను వెళ్ళుతున్నాను, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తా. శిష్యుడు, అయ్యో ఎట్లా నువ్వు వెళ్తే ఎట్లున్నాయా మాకు అంటే, నేను వెళ్తేనే మీకు మంచిది, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, మిమ్మల్ని క్రమంలోనికి నడిపిస్తాడు అని అన్నారు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులమైనటువంటి మనము క్రమంగా ఉన్నామా అక్రమంగా ఉన్నామా? క్రైస్తవులమైనటువంటి మనము ఇంకా శరీర కోరికలతో ఉన్నామా, వాటిని సిలువ వేస్తున్నామా? క్రైస్తవులమైనటువంటి మనము ఇంకా ఒకరి మీద పగ, ద్వేషము ఇవన్నీ పెట్టుకొని ఉన్నామా, ప్రేమిస్తున్నామా? యేసు ప్రభును వెంబడించేటువంటి వారు ఆయన లాంటి స్వభావం కలిగి ఉండాలి. యేసు ప్రభును ధరించుకున్నటువంటి వారు ఆయన లాంటి స్వభావం కలిగి ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు 2:20 ఏమన్నాడు? గలతీ 2:20 ఏమన్నాడు? నేను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను. మరి ఇంకా ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు ఆయన లోపల? క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఒకవేళ ఆయనే జీవిస్తే ఎట్లుంటుండే పరిస్థితి? అప్పుడు ఎట్లుండే సౌలుగా ఉన్నప్పుడు? ఒకవేళ సౌలుగా ఆయన మూర్ఖ స్వభావంతో, క్రూర స్వభావంతో ఉన్నట్టయితే గనక, ఆయన లోపల యేసుక్రీస్తు లేకపోతే గనక, ఆ ప్రజలు ఎవరైతే కొట్టడానికి వచ్చారో, ఎవరైతే వెలివేయడానికి వచ్చారో, ఎవడు కూడా మిగలకపోవు ఆయన ముందట. అలాంటి మనిషి ఆయన, అలాంటి మనిషి. అవునా కాదా? అంతెందుకు, మొన్న మనం బాతురికి వెళ్ళిన విషపు మనిషి క్రీస్తు దాసు, మీసాల గురువప్ప. ఒకప్పుడు ఆయన ఫోటో అందులో ఉంది, బుక్లు ఉంది చూసారా, ఇంత పెద్ద గోర్లు, పెద్ద వెంట్రుకలతోటి. అట్లా కనుక ఆయన ఉండి, ఇప్పటికీ ఆయన లోపల విషం ఉండి మనల్ని ఇట్లా గిచ్చితే అయిపోయా, మనం కూడా చచ్చిపోతాం. కానీ ఆయనను దేవుడు ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఆయన రూపురేఖలు మారిపోయినాయి. దేవుడి కొరకు సమర్పించుకున్నాడు, ఆయన దేవుని సేవ చేస్తున్నాడు, ప్రతి గ్రామంలో ఆయన సాక్ష్యం ప్రకటిస్తున్నాడు. అవునా కదా? సౌలు కూడా అంతే అమ్మా. సౌలు కూడా మారిపోయిండు, మారుమనసు పొందిండు, క్రీస్తు యేసును ధరించుకున్నాడు, భ్రష్ట స్వభావాన్ని తొలగించుకున్నాడు, పాప స్వభావాన్ని తొలగించుకున్నాడు, ఒకరి మీద ఒకరికి ద్వేషాన్ని తొలగించుకున్నాడు. ఇంకా చదువుతాం, మనం కొంచెం ముందుకు వెళ్తే క్రొత్తగా జన్మించాలి, ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించాలి. అంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత క్రొత్తగా జన్మించడం అంటారు దాన్ని. అంటే ఇంతకు ముందు జీవితం అంతా పాత జీవితము, ఈ పాత జీవితం అంతా కూడా సమాధి చేయబడాలి. తిరిగి లేపబడిన తర్వాత వాడు నూతన వ్యక్తి కావాలి. నూతన వ్యక్తి అయిన తర్వాత అతనిలో శరీర కార్యములు అనేటివి ఉండకూడదు. అవునా కాదా? అందుకనే క్రీస్తు యేసు రాజ్యంలో ప్రవేశించాలంటే, దేవుని రాజ్యమును మనం చూడాలంటే, అందులోనికి మనం వెళ్ళాలి అని అంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి అని అన్నాడు. శరీర స్వభావంతో మనం ఉండకూడదు, మనం ఆత్మ స్వభావం కలిగి ఉండాలి, ఆత్మయందు మనం ఉండాలి అని అన్నాడు. ఇప్పుడు మనం అందరము బాప్తిసం తీసుకున్న వాళ్ళమే. మన శరీర కార్యములన్నీ కూడా మనము సిలువ వేసి ఉన్నాము మనం, అంతే. అవునా కాదా? వేయాలి కాదు, వేసి ఉన్నాము. అంటే ఇప్పుడు మన లోపల ఎవరు పనిచేస్తున్నారు? ఆత్మదేవుడు పనిచేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనలో ఉన్నాడు. మనలో ఇప్పుడు జీవిస్తున్నది మనము కాదు, నేను కాదు. ఎవరు జీవించాలి? యేసుక్రీస్తు జీవించాలి. యేసుక్రీస్తు లాంటి మాటలు మనం పలకాలి, యేసుక్రీస్తు లాంటి స్వభావం మనలోనికి రావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం. అందుకనే ఇప్పుడు గలతీ 5:26 చదవండి, చివరి మాట. ఒకరినొకరము వివాదమునకు రేపక, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. ఏమర్థమైంది ఇక్కడ? ఒకరినొకరము వివాదమునకు రేపకయు, తర్వాత ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందాం. వివాదాలు పెట్టడానికి మనం ఇష్టపడద్దు.
ఒకరికొకరు వివాదాలు పెట్టేటట్టుగా మనం మాట్లాడాలి. ఒకరికొకరు గొడవలు చేసుకునేటట్టుగా మనం వారిని ప్రేరేపించద్దు. తర్వాత ఏమన్నాడు? ఒకరినొకరు మనము అసూయ పడద్దు. అసూయ అస్సలు ఉండొద్దు మన లోపట. అసూయ పరులై మనం ఉండొద్దు. తర్వాత ఏమంటున్నాడు? వృధాగా అతిశయపడద్దు. వృధాగా అతిశయ. వృధా అంటే ఉట్టిదే కదా. అతిశయపడడం అంటే ఉట్టిదే కదా. నువ్వు దేనికి అతిశయపడడం కదా? మనమందరము సమానం. మనమందరము దేవుని పిల్లలం. ఆయన రక్తంలో కడగబడినటువంటి వారం. కాబట్టి మనలో ఉండకూడని ఏమిటో, ఉండవలసినవి ఏమిటో స్పష్టముగా మనకు బోధిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, మనము ఒకరినొకరము వివాదము రేపకయా, ఒకరి యందు ఒకరు అసూయ పడకయా మనం ఉండాలి. వివాదమును చేయొద్దు, అసూయ పడద్దు, అతిశయపడద్దు. జరిగే పనేనా ఇది? జరిగే పనేనా? జరిగే పనేనా చెప్పండి. మన లోపల యేసుక్రీస్తు ప్రభువు ఉంటే మనకు జరుగుతుంది. మన లోపల ఆత్మదేవుడు పని చేస్తే, మనం ఆత్మను అనుసరించి నడుచుకుంటే పని చేస్తుంది. అందుకే 25వ వచనంలో ఏమన్నాడు? మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుమో. నువ్వు క్రమం పద్ధతిలో ఉండాలి అని అనుకుంటే గనక ఆత్మను అనుసరించి జీవించాలి. ఆత్మదేవుడు నిన్ను ఎలా నడిపిస్తాడో అలా జీవించడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు జీవించకూడదు. ఏ పాపమైనా క్షమిస్తాడంటే గాని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇక్కడైనను అక్కడైనను క్షమాపణ లేదా. దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు, బలపరుస్తాడు, ఉజ్జీవింపజేస్తాడు, ఆదరణ ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. ఇవన్నీ బాగున్నాయి. ఇంకొక మాట అంటున్నాడు దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇప్పుడు పరీక్షించుకోండి. నా లోపల క్రీస్తు ఆత్మ ఉందా లేదా పరీక్షించుకోవాలి. నా లోపల దేవుని ఆత్మ ఉందా లేదా పరీక్షించుకోవాలి. దేవుని ఆత్మ ఉంటే నువ్వు ఎట్లుంటావట? మళ్ళీ చెప్తున్నా. దేవుని ఆత్మ ఉంటే నువ్వు క్రమంగా ఉంటావు. నువ్వు ఆత్మను అనుసరించి నడిస్తే నువ్వు క్రమంగా ఉంటావు. నువ్వు ఆత్మ సంబంధిగా ఉంటావు. నీ లోపల ఏముంటుంది? ఆత్మ ఫలం ఉంటుంది. నీ లోపల ఏం పోతాయి? శరీర కార్యములు పోతాయి. మీ లోపల శరీర కార్యములు పోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తే జీవించుచున్నాను. చెప్పండి ఒకసారి. జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తే క్రీస్తు జీవిస్తే ఎట్లుండాలి? మనం ఎట్లుండాలి చెప్పండి, మీరే చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అలుగుతాడా? ఎవరన్నా ఏమన్నట్టు అలుగుతాడా? ఎవరన్నా ఏమన్నట్టు ఆయన కోపం వస్తుందా? ఎవరన్నా తిడితే కోపం చేస్తాడా? అన్యాయంగా అక్రమంగా నిందలు వేస్తే కోపం వస్తుందా? ఎవరికి? యేసుక్రీస్తుకి రాదు కదా. ఆయన క్రమంగా ఉంటాడా, అక్రమంగా ఉంటాడా? ఎవరైనా ద్వేషించారనుకో, వాళ్ళని ఏం చేస్తాడు? తిరిగి ద్వేషిస్తాడా? ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అసూయ పెట్టుకుంటాడా? కోపం పెట్టుకుంటాడా? పగ పెట్టుకుంటాడా? ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మనలో జీవించేది ఎవరు? యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. అంటే మనం కాదు, మనలో జీవించేది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు జీవిస్తే ఎట్లుండాలి? ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయో చూసుకోవాలి మనం. ఇవన్నీ లేవనుకో
ఎవరు జీవిస్తున్నట్టు మరి? అపవాది, దురాత్మ, భ్రమపరిచే ఆత్మ కదా. ఇవన్నీ లేవనుకోండి, ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలుత్వం, మంచితనం, ఆశ నిగ్రహం, విశ్వాసం, సాత్వికం, ఇవన్నీ కూడా ఆశ నిగ్రహం, ఇవన్నీ కూడా లేవనుకోండి, మన లోపల ఏమున్నట్టు? అపవాది ఉన్నట్టు, శరీర కార్యములు ఉన్నట్టు. శరీర కార్యములు ఉంటే మనం సిలువ వేసినట్ట వేయనట్ట? వేయనట్టే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఈ ఈ మెసేజ్ అయిపోయింది, 5వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలా లేదా? మీరు మారుతారని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ప్రభువా అని అడిగితే ఆయన ఏమన్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అవునా కాదా?